హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉగ్గాని చేయబోతున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ బొరుగుల్ని నేను నానబెట్టి పెట్టేశానండి. తర్వాత మనము టమాటో చాప్ చేసి పెట్టేసుకున్నాను, ఆనియన్ చాప్ చేసేసి పెట్టేసుకున్నాను, కారము, రెడ్ చిల్లీ పౌడర్ అండి, సాల్ట్, పసుపు, నిమ్మరసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసి దాన్ని హీట్ చేయబోతున్నాను. నేను ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నానండి, హీట్ అయిపోయింది. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ దీనికి మీరు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే 4 to 5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి. మినప్పప్పు వేస్తున్నాను. మీరు కొంచెం ఎక్కువ తింటారంటే ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత శనగబ్యాళ్ళు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ వేసేస్తున్నాను. నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నానండి. కొంచెం ఆనియన్స్ వేసాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. ఆనియన్స్ వేగిపోయాయండి. తర్వాత ఇప్పుడు నేను టమాటో వేసుకుంటున్నాను. టమాటో వేసిన తర్వాత అన్నీ మిక్స్ చేసుకొని అవి కొంచెం టమాటో కూడా స్కిన్ సపరేట్ అయ్యే వరకు కొంచెం మగ్గించుకోండి. టమాటాలు కూడా మగ్గిపోయాయండి. తర్వాత మనము పసుపు, కారం అవి వేసుకుందాము. కారం వేస్తున్నానండి. నేనైతే 3/4 టేబుల్ స్పూన్ వేసానండి, అంతే, కారం ఎక్కువ వేయలేదు. పసుపు కొంచెం, తర్వాత సాల్ట్ మనం ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. ఏదైనా టేస్ట్ తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్నీ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు బొరుగులు నానబెట్టి పెట్టాను కదా, అవి అంతా వాటర్ వంపేసుకొని దాంట్లో మిక్స్ చేసేస్తున్నానండి. ఇప్పుడు తిరువాతలో మిక్స్ చేసేస్తున్నాను. మీరు తిరువాత వేసే ముందు అయినా కూడా అన్ని వాటర్ వంపేసుకొని పెట్టేసుకోవచ్చు అండి. నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. పచ్చికారం అయినా వేసుకోవచ్చు మీరు, అది మన ఇష్టము. ఏదైనా వేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ 3 మెంబర్స్కి సరిపోతుందండి. అన్నీ వేసేసుకున్నా అండి. ఇప్పుడు నేను అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను. నీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నిమ్మరసం వేస్తానండి. దీనికి నిమ్మరసం ప్లేస్లో చింతపండు పులుసు కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే నిమ్మరసమే యూజ్ చేస్తాను.
అంతా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత వేడి అయిన తర్వాత అంతా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఏదైనా సాల్ట్ తక్కువ ఉంటే కానీ అప్పుడు వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేడైన తర్వాత లెమన్ వేస్తున్నానండి. మీడియం సైజు ఒక లెమన్ నేను నిమ్మరసం తీసి పెట్టేసుకున్నాను. మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకొని కొంచెం బాగా వేడి అయితేనే కొంచెం టేస్ట్ బాగుంటాయి. కూల్ వెదర్కి హాట్గా చాలా బాగుంటాయండి. ఫైనల్గా ఫ్లేమ్ ఆఫ్ చేసేటప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను అండి. కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. మేమైతే పొడితో తింటాము, ఇలా కారం పొడితో, కారం పప్పుల పొడి. చట్నీతో కూడా, మామిడికాయ చట్నీతో కూడా తినచ్చు. అది ఎవరి విష్ వాళ్ళది. అమ్మ ఉగ్గాని బాగుంది.